నల్లమల అడవుల్లో కురుస్తున్న వర్షాలు శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులకు దడపుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నుంచి వరుస తుఫాన్ల ప్రభావంతో నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎత్తైన కొండల నుంచి బండరాళ్లు కిందకు జాలువారుతున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడం వల్ల పెద్ద పెద్ద బండరాళ్లపైన చుట్టూ ఉండే ఎర్రమట్టి కరుగుతోంది. బండరాళ్లకు మట్టి సపోర్ట్ లేకపోవడం వల్ల కిందకు జారుతున్నాయి. వందల టన్నుల బరువుండే కొండ చర్యలు ఘాట్ రోడ్డుపై పడుతున్నాయి. మంతా తుఫాన్ మొదలైనప్పటి నుంచి నల్లమల అటవీ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రోప్వే సమీపంలోని పాతాళగంగ మెట్ల మార్గంలో 2 సార్లు పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు పడ్డాయి. బండరాళ్ల ధాటికి 3 షాపులు ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు పడినప్పుడు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మొత్తం పడేటివి దూరం జరగండి. ఈ లాగు కూడా మోసం ఉంది. ఇది కూడా పలికింది ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నాము. 3 రోజుల క్రితం కురిసిన వర్షాలకు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో డ్యామ్ స్విచ్ యార్డ్ సమీపంలో పెద్ద పెద్ద బండరాళ్లు చెట్లు విరిగి రోడ్డుపై అడ్డంగా పడ్డాయి. దీంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బండరాళ్లు పడిన సమయంలో వాహనాల రాకపోకలు ఏవీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలా వర్షాలు పడినప్పుడల్లా డ్యామ్ పరిసర ప్రాంతాల్లో అలాగే పాతాళగంగ దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డం నిత్యకృత్యమైంది. శ్రీశైలానికి రోజు వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవడానికి వస్తుంటారు. అయితే వర్షాకాలంలో తరచుగా కొండ చర్యలు జారి పడుతుండడం వల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. పాతాళగంగ వైపు వెళ్లాలంటేనే భక్తులు వణుకుతున్నారు. మల్లన్నపైనే భారం వేసి శివా శివా అంటూ నదిలోకి వెళ్లి పుణ్యస్నానాలు చేస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడ్డం కొత్తేమీ కాదు. ప్రతి సంవత్సరం వానాకాలంలో బండరాళ్లు జారి ఘాట్ రోడ్లో పడ్డం పరిపాటిగా మారింది. అయితే అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదు. శ్రీశైలంలో రోడ్లు భవనాల శాఖ ఆఫీస్ లేదు. R&B సిబ్బంది అసలే లేరు. దీంతో కొండ చర్యలు విరిగిపడినప్పుడు భక్తులే వాటిని పక్కకు తొలగించి వాహనాల్లో వెళ్లిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వర్షాకాలం సీజన్ మొదలైనప్పుడు R&B అధికారులు వదులుగా ఉండే కొండ చర్యలను గుర్తించి అవి కిందకు జారకుండా వాటికి మెస్వేయాలి. ఒకవేళ వర్షాలకు బండరాళ్లు విరిగినప్పుడు వెంటనే వాటిని తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలి. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు నల్లమల ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడకుండా నివారణ చర్యలు చేపట్టి భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీశైలం నుంచి శ్రీశైలం టు హైదరాబాద్ శ్రీశైలం వచ్చి నిరంతరం తిరుగుతున్న యాత్రికులు కావచ్చు, ఇలాగే ఫస్ట్ పవర్ హౌస్కి వెళ్తున్న వాళ్ళు, లెఫ్ట్ పవర్ హౌస్కి వెళ్తున్న వాళ్ళు కావచ్చు, అలాగే డ్యామ్ మీద నిరంతరం ఉద్యోగాల ఉపాధి కోసం పోతున్న వంటి కార్మికులు కూడా ప్రాణాలు అరిచేతులను పట్టుకొని నడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలం వర్షంలో అనేక చోట్ల కూడా బోల్డర్స్ పడి కూడా చాలామంది కూడా ప్రాణ ప్రమాదాలు తప్పించుకొని ఈరోజు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తిరగాల్సింది ఎంతైనా వస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన అధికారులు ఇటా R&B డిపార్ట్మెంటా లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంటా అన్నది ఏ డిపార్ట్మెంట్ అన్నది దానిపైన చర్య తీసుకోవాలి. వీళ్ళు లేకపోతే ప్రాణ నష్టం భారీగా జరిగేదానికి ఎంతైనా అవకాశం ఉందని ఇప్పుడే చూస్తున్నాము. రోడ్లు బాగాలేక హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో కానీ ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టులో కానీ రోడ్లు బాగాలేక నిరంతరము యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని దానికి యాక్సిడెంట్ కాకుండా దానికి ఆ బోల్డర్స్ ఎక్కడైతే పడతాయో అనుకున్న సాట ఆ శాట్ కటింగ్ చేయించి లేదా యాక్సిడెంట్ డ్రిల్లింగ్ చేయించే శాట్ కటింగ్ చేయించి దాన్ని అరికడితే తప్ప ఈ ప్రాణాలు నష్టం లేకుండా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వర్షానికి చాలా చోట్ల కూడా బోల్డర్స్ లూజ్ అయిపోయి ఉన్నాయి, అలాగా కొన్ని పడి కూడా ఉన్నాయి రోడ్ల మీద. ఈరోజు మీరు వెళ్ళి చూసినా కూడా తెలుస్తుంది. దానికి ఈ మూల మలుపులలో బండ్లు తిరుగుతున్నప్పుడు మూల మలుపులో కూడా ఈ చెట్లు పెరిగిపోయి పైన వచ్చే బండి కింద బండి తెలియదు, కింద వచ్చేవాడికి పైన వాళ్ళకి తెలియదు. ఆ మూల మలుపులో కూడా చెట్లు కూడా తొలగించి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అది మరి ఆ చెట్లు చూసేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తుందా, లేకపోతే వీళ్ళు వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంటా, లేకపోతే దీనికి సంబంధించిన R&B డిపార్ట్మెంటా అనేది తీసుకోవాలి. ఇది కలెక్టర్ గారు చొరవ తీసుకొని దీనిపైన చర్య తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. శ్రీశైలం హైదరాబాదు మరి నల్లమల్ల ఘాట్ రోడ్లో
మరి శ్రీశైలం సుడిపేట నుండి పెద్ద పెద్ద కొండల మధ్యన రోడ్డు ఉన్నది. మరి ఈ రోడ్డు భారీ వర్షాలు కురిసినప్పుడు కొండ చర్యలు ఎదిగి రోడ్ల మీద పడుతున్నాయి, బండలు పెద్ద పెద్దవి. అయితే ప్రమాద శాతం ఏమవుతుందంటే వాహనాలు రానప్పుడు కొండ చర్యలు కింద పడుతున్నది. అయితే అదేవిధంగా మరి ఆ వాహనాలు వచ్చినప్పుడు ఈ కొండ చర్యలు రాళ్ళు కింద పడితే ప్రమాదం జరిగే అవకాశం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు అధిక శాతం కానొస్తున్నవి. ఇప్పటికే చాలా వరకు కొండ చర్యలు ఇరిగి పడితే ఎక్కడో మరి మా రోడ్డు రవాణా శాఖ వాళ్ళు వచ్చేంత వరకు మరి ఇక్కడ ఈ చర్యలు చేపట్టట్లేదు. మరి వేలాది వాహనాలు ట్రాఫిక్ అంతరాయం జరుగుతున్నది. మరి ఇక్కడికి వచ్చే భక్తులు ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని ఈ కొండల మధ్య, ఈ రోడ్ల మధ్య రావాల్సి వస్తున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం మరి గుర్తించి మరి జాతీయ రహదారి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కొండ చర్యలు ఇరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలి. మరి దీనికి చర్యలు చేపట్టకపోతే మరి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది. మరి రోడ్డు రవాణా శాఖ వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి బాధ్యత వహించాల్సిన ఉంటుంది.